వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు యోబు నోట నుండి మనం గ్రహించాల్సింది, మన జీవితాల్లో కూడా అన్వయించుకొని జీవించాల్సిన 4 మాటలు వాక్య దర్శనం ద్వారా మనం నేర్చుకుందాండి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ జస్ట్, న్యాయవంతుడైన వాడు. దేవుని ఎలాగూ యోబు అభివర్ణిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయనకు మాత్రమే మన మీద హక్కు ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన న్యాయంగా ఉండేవాడు, ఆయన ఇవ్వటానికి ఆయన తీసుకొనటానికి ఆయనకు మాత్రమే హక్కు ఉంది అన్న విషయాన్ని మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఒక తోటమాలి చెట్లు నాటి వాటి పువ్వులున్నో వాటి ఫలాలున్నో ఆయన కోసుకున్నప్పుడు వాటిని ఆపటానికి ఎవరికి హక్కు లేదు. ఎందుకంటే వాటిని నాటిందే ఆయనే, వాటిని అనుభవించేది ఆయనే. అలాగే దేవుడిచ్చాడు కనుక ఈ ప్రేమలు, ఈ కృపలు, ఈ ఆస్తిపాస్తులన్నిటినీ దేవుడు తీసుకునటానికి ఆయనకు హక్కు ఉంది అన్న న్యాయాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తారు, ఇట్ ఈజ్ ఏ జర్నీ. తల్లి గర్భంలో నుండి దిగంబరినిగా వచ్చాను, తల్లి గర్భంలో నుండి వచ్చినట్లుగానే మరలా దిగంబరిగానే తిరిగి వెళ్ళదును. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇట్ ఈజ్ ఏ టెంపరరీ జర్నీ, తాత్కాలికమైన ప్రయాణము. ఈ లోకంలో మనం ఉంటున్న విషయాలు ఎలా ఏమీ లేకుండా వచ్చామో అలాగనే అన్నిటిని వదిలివేసి వెళ్ళవలసిన వారమే. ఉదాహరణకి మనం హోటల్లో ఎప్పుడైనా వెళ్తే హోటల్లో ఉన్న వస్తువులన్నిటిని మనం వాడుకోవచ్చు, అన్నిటినీ ఎంజాయ్ చేయొచ్చు. కానీ చెక్అవుట్ చేసేటప్పుడు హోటల్లో వాటిలన్నిటిని విడిచిపెట్టి రావాలి. అలాగే ఈ లోకాన్ని మనం వదిలిపెట్టినప్పుడు ఈ భూమి మీద సంపాదించిన వాటిలన్నిటినీ మనం వదిలేసి వెళ్ళిపోవాలి. కేవలం కాపలాదారులు మాత్రమే తప్ప వాటిని యజమానులంగా మనం ఫీల్ అవటానికి లేదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఇట్ ఈజ్ ఎ జాయిన్, కలిసి ఉండుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యోబు కష్టాల్లో, యోబు సుఖాల్లో, యోబుకున్న ఉన్నత స్థితిలో, యోబుకి కలిగిన ఈ భయంకరమైన శోధన సమయంలో కూడా దేవుణ్ణి వ్యతిరేకించి, దేవుణ్ణి విమర్శించి ఆయన దూరంగా పారిపోలేదు. కానీ కష్టాలు వచ్చినప్పుడే దేవుణ్ణి మరింత ఎక్కువగా హత్తుకొని ఉన్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. యెహోవాకు స్తుతి కలుగును గాక అని యోబు నోట నుండి వచ్చిన మాట కష్టాల్లో ఇంకా అత్యంత దగ్గరగా ఉండే ప్రయత్నాన్ని మనం కలిగి ఉండాలి అని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ జడ్జ్, తీర్పరి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు నాకు అన్యాయం చేశాడని కానీ, దేవుడు నన్ను ప్రేమిస్తే ఇలా జరగదని కానీ, దేవుణ్ణి ఏ రకంగానూ అన్యాయపమైన మాట మాట్లాడి తన నోట మాటల వలన తీర్పు తీర్చలేదు. అలాగే యోబు దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిన సత్యం కూడా, ఊరికనే మన నోటి మాటలను బట్టి ఎప్పుడూ మనం తీర్పు తీర్చుకోకూడదు. దేవుడు అన్యాయస్తుడు కానే కాదు, ఆయన న్యాయంగా మన మేలు కొరకు వాటిలన్నింటినీ చేస్తున్నాడు అన్న విషయాన్ని గ్రహించాలి. ఎప్పుడైనా డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలని అంటే అది నొప్పి కలిగిన అది మన మేలు కొరకే తప్ప, నొప్పి కలిగిస్తున్నాడు కనుక అతడు శత్రువు అని భావించడానికి లేదు. దేవుడు మన పట్ల కూడా ఈ శోధనలన్నీ ఒక రోజున సువర్ణంగా మారినట్లుగా మన జీవితాల్లో కూడా కష్టాలన్నింటినీ దేవుడు మేలు కొరకు మార్చగలడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, యోబు జీవితాన్ని బట్టి, మాట్లాడిన ప్రతి మాటను బట్టి మా జీవితాల్లోనూ అటువంటి లోతైన భక్తిని, విశ్వాసాన్ని కలిగి నిన్ను స్తుతించే వారంగా మమ్మల్ని తీర్చిదిద్దమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.